ఆంధ్రాలో ఆదాయ వనరులు పెరగడం కంటే తగ్గుతున్నాయి, అదే సమయంలో అప్పులు తగ్గడం కంటే పెరుగుతున్నాయి అన్నది సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. కాగ్ గణాంకాలను ఉటంకిస్తూ ఇందులో బడ్జెట్ వ్యయం 2023-24లో 1,23,541 కోట్ల నుంచి 25-26కి వచ్చేటప్పుడు 1,12,877 కోట్లకి తగ్గిపోయింది. 23-24 అంటే జగన్ టైంలోది, ఇప్పుడు బాబు టైంలోది అనేది. రెవెన్యూ రాబడులు అప్పట్లో 70,330 కోట్లు ఉంటే ఇప్పుడు 61,578 కోట్లకు పడిపోయినాయి. అమ్మకం పన్ను అప్పట్లో 7,814 కోట్లు ఉంటే ఇప్పుడు 7,354 కోట్లకు పడిపోయింది. కేంద్ర గ్రాంట్లు అప్పట్లో 19,179 కోట్లు ఉంటే ఇప్పుడు 3,124 కోట్లకు పడిపోయింది. మూలధన వ్యయం అప్పట్లో ప్రభుత్వం చేసింది 15,883 కోట్లు అయితే ఇప్పుడు కేవలం 9,663 కోట్లే చేశారు. సామాజిక రంగ వ్యయం అప్పట్లో 68,012 కోట్లు చేస్తే ఇప్పుడు 57,059 కోట్లే చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అట్లాగే అప్పుల్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ ఉంది, 55,932 కోట్లు చేసింది. తర్వాత మధ్యప్రదేశ్ 43,657 కోట్లు, రాజస్థాన్ 31,285 కోట్లు, కేరళ 27,709 కోట్లు, కర్ణాటక 19,126 కోట్లు, పంజాబ్ 13,331 కోట్లు చేసిందని చెప్పుకొచ్చారు.